ఏపీలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం తన వీకెండ్ కామెంట్ లో మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద ఈసారి కాస్త ఎక్కువగానే ఆక్రోశం వెళ్ళగక్కినట్టుగానే ఉంది. కొన్ని అంశాలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 13 ఏళ్ల పాటు బెయిల్ మీదే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కనీసం విచారణ కూడా ఆ కేసు మొదలు కాలేదు. విచారణ చేసి ఆయన దోషం లేకుంటే నిర్దోషం తేలిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు కదా అని దాదాపు కోర్టులు ప్రశ్నించారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కేసులను కోర్టులో నడుస్తున్నాయి, ట్రయల్ కూడా మొదలు కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసుల్లోనూ స్టేలు ఉన్నాయి. దాదాపు 18 పైగా కేసుల్లో స్టేలు నడుస్తున్నాయి. అది దశాబ్దాలుగా సుప్రీంకోర్టే చెప్పింది ఏ కేసులో కూడా 6 నెలల నుంచి స్టే ఉండడానికి వీల్లేదని. మరి చంద్రబాబు నాయుడు గారి కేసులో దశాబ్దాలుగా ఎలా స్టేలు కొనసాగుతున్నాయి, అలా ఎలా కొనసాగిస్తున్నారు అని న్యాయస్థానాన్ని రాధాకృష్ణ గారు ప్రశ్నించాలి కదా. దాన్ని మాత్రం ప్రశ్నించారు. నిందితులు ఎవరైనా సరే వారికి కేటాయించిన స్థానాల్లో న్యాయమూర్తికి ఎదురుగా నిలబడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం సాక్షుల కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్నారని రాశారు రాధాకృష్ణ గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా చేస్తున్నది అవాస్తవం అని తెలిపేది. జగన్మోహన్ రెడ్డి జైల్లో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. చూడండి, న్యాయమూర్తి తనను ఏమంటారు అని జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నారంటూ ఒక రహస్యంగా చిత్రీకరించిన ఒక వీడియోని తెగ వైరల్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రసారం చేశారు. రాధాకృష్ణ గారు మాత్రం దర్జాగా ఆయన సాక్షులకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు, నిందితులు నిలబడాల్సిన చోట కూడా ఈయన నిలబడలేదు అని రాశారు. జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఎలా నిలబడ్డారు, ఎక్కడ నిలబడ్డాడు, దీని మీద కూడా ఇంత ఆవేదన వ్యక్తం చేసిన రాధాకృష్ణ గారు అదే కోర్టులో కొందరు వ్యక్తులు రహస్యంగా సెల్ ఫోన్ తీసుకెళ్లి రికార్డ్ చేసి ఆ దృశ్యాలన్నింటి బయటకు వదిలితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రసారం చేసింది కదా. అది న్యాయస్థానాన్ని అవమానించడం, కోర్టుల్ని అవమానించడం, చట్ట విరుద్ధం అని మాత్రం ఎక్కడ రాధాకృష్ణ గారు రాయలేదు. జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తి ముందు గౌరవంగానే నిలబడ్డారు ఎక్కడ నిలబడినప్పటికీ కూడా. కానీ కూర్చున్నారు అంటే అఫ్ కోర్స్ కేసు పిలవడానికి ముందు ఎక్కడైనా మూల కూర్చొని ఉండవచ్చు, సాక్షులు కూర్చునే చోటే కూర్చొని ఉండొచ్చు, తప్పేముంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నేరం నిరూపితమై ఏమైనా శిక్ష పడిందా అంటే వీళ్ళే తీర్పులు ఇచ్చేసి వీళ్ళ ప్రచారం ద్వారా వీళ్ళ మీడియా ద్వారా నిందితుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిందితుడు కాదు, ఏకంగా నేరం చేసేసిన వ్యక్తి అన్నట్టుగా ట్రీట్ చేయాలి అని రాధాకృష్ణ గారు ఎలా చెప్తున్నారు ఒక మీడియా అధినేత అయి ఉండి. చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు జనాన్ని పోగేసి హడావిడి చేయకుండా న్యాయాధికారి ముందు వినయంగా నిలబడ్డారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారని రాశారు కానీ ప్రచారం చేశారు. కానీ రాధాకృష్ణ గారే చంద్రబాబు నాయుడు గారే న్యాయమూర్తి ముందు కూడా నిలబడ్డారు వినయంగా అని రాశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కూడా వినయంగానే నిలబడ్డారు న్యాయమూర్తి ముందు అని. ఎవరైనా నిలబడాల్సి ఉంటుంది. కుశల ప్రశ్నలు అడగడానికి జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు పిలిచారేమో తెలియదు అంటూ కూడా రాధాకృష్ణ గారు రాశారు. ఎప్పుడు వచ్చారు మీరు విదేశాల నుండి అని ప్రశ్నించగా 20వ తేదీ వచ్చానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన పక్కనే ఉన్న లాయరు అక్టోబర్ 20వ తేదీన వచ్చారని చెప్పారు. ఇంకా మీరు ఏమైనా చెప్పుకోవడానికి ఉందా అంటే లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక వెంటనే పంపించేశారు. ఈ మాత్రం దానికి కుశల ప్రశ్నలు వేయడానికి పిలవడం అవసరమా అని రాధాకృష్ణ గారు రాస్తున్నారు. మరి రాధాకృష్ణ గారు ఆ రోజు రాయాల్సి ఉంది పత్రికలో, జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోర్టుకు వస్తున్నారు, రాగానే సిబిఐ న్యాయమూర్తి ఇలా వ్యవహరించాలి, ఇలా తిట్టాలి, ఇలా వార్నింగ్ ఇవ్వాలి, క్లాస్ పీకాలి, వీలైతే ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష వెంటనే వేసేయాలి అని రాయాల్సింది. మరి న్యాయమూర్తి గారు దాన్ని చదువుకొని దాన్ని ఫాలో అయి ఉండేవాళ్ళేమో. అంటే ఇప్పుడు కోర్టులకి చాలా మంది చాలా కేసుల్లో హాజరవుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఏదో 6 సెషన్స్ లోపల ఇస్తారా? అసలు కుశల ప్రశ్నలు ఎందుకు అడుగుతారు న్యాయమూర్తి? అసలు ఇదేంటి విచారణ కాదు, ట్రయల్ కాదు, లేకుంటే వాయిదా కూడా కాదు. విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి కోర్టు ముందు హాజరు కావాలి కాబట్టి వచ్చారు, అటెండెన్స్ చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ దీనికి కుశల ప్రశ్నలు వేయడానికి ఎందుకు పిలవాలి అని అంటే అప్పటికప్పుడు ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష చేసి ఉంటే మాత్రం అప్పుడు రాధాకృష్ణ గారు శాంతించి ఉండేవారేమో. న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగారు, ఇది కోర్టు నియమాలకు విరుద్ధం అంటూ కూడా రాశారు. కనీసం ఇప్పుడైనా అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళంతా బుర్రలేని వాళ్ళు, చదువురాని వాళ్ళు, అజ్ఞానులు. అదే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అంటూ ఒక ప్రచారం తెర వెనుక చేస్తూ వస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో న్యాయవాదులు కూడా జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు అంటే చట్టాల గురించి అన్నీ తెలిసిన వాళ్ళు, సమాజం గురించి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారని పరోక్షంగా రాధాకృష్ణ గారు కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణలో ఆయన పార్టీని ఎప్పుడో మూసేశారు, ఆయన చూడడం కోసం ఎగబడేంత ఎమోషన్ అక్కడ లేదు హైదరాబాద్లో. ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు అంటూ రాశారు రాధాకృష్ణ గారు. అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అక్కడ 1000 మంది వస్తే దాని మీద మరి అయితే వైసీపీ తెలంగాణలో పార్టీ మూసేశారు కాబట్టి హైదరాబాద్లో జగన్ని చూడాలన్నంత ఎమోషన్ ఉన్న వాళ్ళు లేరు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని అంతకంటే ముందే తెలంగాణలో ఎత్తేసారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మొత్తం హైదరాబాద్ అట్టుడికిపోయింది, 1000 మంది రోడ్ల మీదకి వచ్చారు, ఐటీ కంపెనీలు ఉండే ఏరియాలో పెద్ద ఎత్తున బయటకు వచ్చేసారని రాశారు కదా. మరి అక్కడ ఏ ఎమోషన్తో వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారేమో నా కోసం 60 దేశాల్లో నా అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారంటే అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఆ పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి వచ్చారని తెలిసి 1000 మంది వస్తే మాత్రం అదంతా ఆర్గనైజ్డ్, అక్కడ అంత ఎమోషన్ లేదు,
అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింటే మాత్రం విపరీతమైన ఎమోషన్. హైదరాబాద్ ఆయనే నిర్మించారు కాబట్టి అందుకు కృతజ్ఞతగా అక్కడికంతా వేల మంది తరలి వచ్చారని కూడా రాసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఆఫ్రికాలో కూడా అభిమానులు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో అభిమానులు ఉండరు, ఉండకూడదు కూడా. ఏపీలో ఎన్నికలు జరిగి 1.5 ఏడాది కూడా కాలేదు. ఈ సమయంలోనే ఓడిపోయిన నాయకుడి కోసం ప్రజలు ఇంతగా అల్లాడిపోవడం అన్నది అసంభవం అని రాశారు రాధాకృష్ణ గారు. సాధారణంగా అయితేనే అసంభవం, కానీ ఏపీలో తన 18 నెలల పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు బెటర్ అనుకుంటున్నారు. ఎవరో ఎందుకు, మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని గట్టిగా ఆకాంక్షించిన రేణుకా చౌదరి గారు కొన్ని నెలల క్రితమే చెప్పారు, ఏపీలో పరిపాలన పూర్తిగా నిరుత్సాహంగా ఉంది, చంద్రబాబు నాయుడు అంచనాలన్నీ కోల్పోయారు, చాలా ఆశలు పెట్టుకున్నాం ఆయన మీద, కానీ ఏమాత్రం రీచ్ కాలేకపోయారని స్వయంగా రేణుకా చౌదరి గారే చెప్పారు. ఇప్పుడు మొత్తం ఏపీ ప్రజల అభిప్రాయం కూడా అదే. కాబట్టి 18 నెలల కాలంలోనే ఓడిపోయిన పార్టీ కోసం ప్రజలు అల్లాడిపోయి తప్పించిపోయేంత స్థితిని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అసంభవం అని రాధాకృష్ణ గారు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని సంభవం చేసేశారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు లక్షల మంది వచ్చేవాళ్ళు, అది ప్రజాబలం కాదు ప్రదర్శన మాత్రమే అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా అంతే అని రాశారు రాధాకృష్ణ గారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న స్పందనని కమ్యూనిస్టు పార్టీల బలంతో పోలుస్తున్నారు రాధాకృష్ణ గారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తన ప్రజాబలం గురించి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా హీరో కాదు, ఏదో సినిమా గ్లామర్తో వచ్చారు అందరూ ఆయన చూడడానికి అనడానికి. అతను మామూలు నాయకుడిగానే మొదలు పెట్టారు ప్రయాణాన్ని. కానీ 2019కి వచ్చేసరికి 151 సీట్లతో 51% ఓట్లతో ఘన విజయం సాధించారు. మొన్న అందరూ కలిసి వచ్చినా సరే 40% ఓటింగ్తో తానే ప్రత్యామ్నాయం అని మరోసారి నిరూపించుకున్నారు. నిజంగా ప్రజాబలం లేకుంటే ఇవన్నీ సాధ్యమవుతాయా? 40% ఓటింగ్ ఈ ఎన్నికల్లో వచ్చింది, గత ఎన్నికల్లో 51% ఓటింగ్ వచ్చింది. సొంతంగా పార్టీ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిపిఐ, ఈడీ, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్, టీడీపీ అందరూ కలిసి వచ్చినా సరే నిలబడి ఇంత దూరం వచ్చిన ఆయన ఇంకా కొత్తగా తన బలాన్ని, తన ప్రజాబలాన్ని, తన టాలెంట్ను నిరూపించుకోవాలి అన్నట్టుగా రాధాకృష్ణ గారు రాస్తున్నారు. అది నన్ను నమ్మద్దండి అని రాస్తున్నారు ఇండైరెక్ట్ గా ఆ ప్రజాబలాన్ని. జగన్ రెడ్డి లాంటి వారి కేసుల విచారణకైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేలాగా సుప్రీం కోర్టు చొరవ తీసుకుంటుందేమో ఆశిద్దాం అంటూ ఆఖరి లైన్లో మాట్లాడారు. అసలు విషయం ఇది, జగన్మోహన్ రెడ్డి బయట ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలి. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి తిరుగు ఉండదు. చంద్రబాబు నాయుడు గారు దేన్ని ఎవరికి ఇచ్చినా, ఏ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసినా అడిగేవాడే ఉండడు ఈ రాష్ట్రంలో. అందరూ మన వాళ్ళే ఇండైరెక్ట్ గా. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదో ఒక పాయింట్ దగ్గర రాజీ అవుతారు అన్ని పార్టీల వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి తిరుగుండదు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎదురు నిలబడ్డాడు. తట్టుకోవడం అసాధ్యమవుతోంది. కాబట్టి జైల్లో వేయాలి అన్నది అసలు ఉద్దేశం. రాజకీయాల్లో ఉండనివ్వండి, అతన్ని కూడా మేము ప్రజాబలంతోనే ఎదుర్కొంటాం, ఎన్నికల్లో తేల్చుకుంటాం అనేలాగా ఉండాలి. కానీ అవతల ప్రత్యర్థిని జైల్లో వేసేస్తే అప్పుడు మేము ఆట ఆడతాం, మేము గెలుస్తాం అనే పరిస్థితికి రావడం అన్నది దాన్ని ఏమన్నారు ఇంకా